నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయం భూముల చుట్టూ తిరుగుతోంది. భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రోజు రోజుకు ల్యాండ్ లడాయి ముదురుతోంది. అనుముల బ్రదర్స్ అరాచకాలంటూ ఆరోపణలు సంధిస్తోంది గులాబీ దళం. ధరణి పేరు మారింది, కానీ దందా మాత్రం మారలేదంటోంది కమల దళం. రాష్ట్ర వ్యాప్తంగా భూములపై భూతాలు వాలాయా? అనుముల కుటుంబం స్కాముల ఫ్యామిలీగా మారిందా? ప్రజాపాలన పేరుతో కుటుంబ పాలన సాగిస్తున్నారా? సీఎం తమ్ముడి షెల్ కంపెనీకి 5 ఎకరాల సర్కార్ జాగా నిజమేనా? బీఆర్ఎస్ ఆరోపణలపై హస్తం నేతలు ఏమంటున్నారు? భూ ప్రకంపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భాగ్యనగరంలో భూ కేటాయింపుల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపణలు మిన్నంటున్నాయి. ఫ్యూచర్ సిటీ ల్యాండ్ ఇష్యూ కొనసాగుతుండగానే రాయదుర్గం ల్యాండ్ లడాయిని తెరపైకి తెచ్చింది గులాబీ దళం. రాయదుర్గంలో 1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు రేవంత్ రెడ్డి టెండర్లు లేకుండా కట్టబెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. భూ దోపిడీపై గవర్నర్కు ఫిర్యాదు చేసి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తామన్నారు. భూ సంపదను ఇవాళ విత్సలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర వడ్డించేవాడు మనోడైతే చివరి బంతిలో కూర్చున్న భోజనం దక్కుతుందన్నట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి సోదరుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు చేశారని ఆయన ఆరోపించారు. సీఎం సోదరుడే తన సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్లో ఆ కంపెనీకి బాధ్యుడిగా ఉన్నట్టు తెలియజేశారని వివరించారు కేటీఆర్. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో కంపెనీ చైర్మన్గా ఆయన పాల్గొన్నారు. ఇలాంటి కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందన్నారు. ₹1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు కేటీఆర్. నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, 0. ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. నేను చైర్మన్ గా ఉన్నాను. మరోవైపు ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. కేసీఆర్ హయాంలోనే అప్పనంగా భూములు కట్టబెట్టారంటూ కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. భూ కేటాయింపులపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గతంలో ఎకరా భూమిని 90 లక్షలకే కేటాయించారని, తమ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు 1.5 కోట్ల లెక్కన కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చామన్నారు శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ధరణి పేరు మారింది, దందా మాత్రం మారలేదంటోంది కమల దళం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రెవెన్యూ అవినీతిపై ఆధారాలతో నిరూపిస్తాం, ఈడీ సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. భూభారతి పేరుతో భూహారతి చేస్తున్నారని మండిపడ్డారు ఏలేటి. ముడుపులు ఇస్తే 22A నుంచి భూములు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నాడు,
పేదవాడేమో భూమి చుట్టూ పరిగెడతా ఉన్నాడు. పైరవికారు కబ్జాదారేమో కుర్చీలో కూర్చొని ఆజమాయిషి చెలాయిస్తా ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ మాత్యుల పరిస్థితి. ధరణి పేరు మారింది, కానీ దందా మారలేదు. చట్టం ఈరోజు రూపం మారింది, కానీ ప్రజల కష్టం తీరలేదు. ఈరోజు ధరణి పేరు మీద భూ భారతి వచ్చింది, కానీ అది భూ హారతిగా మారి మళ్ళీ ప్రజల ఆస్తుల్ని హారతి చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మంత్రి మారిండు, వ్యవస్థ మారలే. ఈరోజు మంత్రి కంచె చేనే వేసినట్టుగా ఈరోజు మంత్రి గారి పరిస్థితి ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు భూభారతే రైతుకు భారంగా మారింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు.